కార్మికుల హక్కులను ప్రభుత్వం ఒక్క కలంపోటుతో తొలగించడం సరికాదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఎన్నో ఏళ్ల పోరాటంతో కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్మిక బిల్లు ఎలా పెడతారని ప్రశ్నించారాయన. కార్మికుల పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచడంపై మండలిలో ప్రశ్నించామన్నారు. మహిళల రక్షణపై కూడా ఈ బిల్లులో క్లారిటీ లేదన్నారు. ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు పోరాటాలు చేసి వాళ్ళు సాధించుకునేవి ఒక్క కలంపొడితో చేయడం అనేది సంబంధించిన కాదని, దాంట్లో మేము భాగస్వాములు అవ్వని, దాంతో ముఖ్యంగా మహిళలకి సంబంధించిన సెక్యూరిటీ అంశాలు, సున్నితమైన అంశాలు ఆ తర్వాత పంచడం అయిన ఏమంటే ఐటీ చేయట్లేదా, ఐటీ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వేరు, ఆ ఇబ్బందులు వేరు, అవన్నీ ఆలోచన చేయడంతో దాన్ని భాగస్వామని దాని నుంచి మేము వాకౌట్ చేసి రావడం జరిగింది. ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు పోరాటాలు చేసి వాళ్ళు సాధించుకునేవి ఒక్క కలంపొడితో చేయడం అనేది సంబంధించిన కాదని, దాంట్లో మేము భాగస్వాములు అవ్వని, దాంతో ముఖ్యంగా మహిళలకి సంబంధించిన సెక్యూరిటీ అంశాలు, సున్నితమైన అంశాలు ఆ తర్వాత పంచడం అయిన ఏమంటే ఐటీ చేయట్లేదా, ఐటీ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వేరు, ఆ ఇబ్బందులు వేరు, అవన్నీ ఆలోచన చేయడంతో దాన్ని భాగస్వామని దాని నుంచి మేము వాకౌట్ చేసి రావడం జరిగింది. ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు పోరాటాలు చేసి వాళ్ళు సాధించుకునేవి ఒక్క కలంపొడితో చేయడం అనేది సంబంధించిన కాదని, దాంట్లో మేము భాగస్వాములు అవ్వని, దాంతో ముఖ్యంగా మహిళలకి